నగరంలో సంచలనంగా మారిన నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. రాజ్ న్యూస్ చేతికి చిక్కిన డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో ఈ కేసుకు సంబంధించి మొత్తం 20 మంది నిందితులున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో 7 ఫెడ్లర్లు, 13 మంది కన్స్యూమర్లు ఉన్నారు. A10 గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు. నైజీరియా, ఢిల్లీ, హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ చేరుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎబుకా, బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతమ్, వరుణ్ ద్వారా డ్రగ్స్ సప్లై అయినట్టు గుర్తించారు. వరుణ్, గౌతమ్, షరీఫ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సరఫరా జరిగినట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఫెడ్లర్లను నైజీరియన్లు ఆర్థికంగా ఆదుకుంటున్నారని, వాళ్లకు కావాల్సిన డబ్బును అరేంజ్ చేసి డ్రగ్స్ సరఫరాకు ఎంకరేజ్ చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. డ్రగ్స్ సరఫరాకు కింగ్ పిన్ గా నైజీరియాకు చెందిన ఎబుకా వ్యవహరించినట్టుగా తెలిపిన పోలీసులు, ఎబుకా నుంచి బ్లెస్సింగ్ అనే మరో నైజీరియన్ ద్వారా ఇండియాలో రాష్ట్రాలకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఇప్పటి వరకు 20 సార్లు హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై చేసినట్టు బ్లెస్సింగ్ ఒప్పుకున్నారు. గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాకు చేరుతున్న డ్రగ్స్ 9 నెలల్లో 10 లక్షల కమిషన్ రూపంలో డ్రగ్ పెడ్లర్లు గౌతమ్ కు నైజీరియన్ ఇచ్చారని అన్నారు. బండ్లగూడలో ఉన్న లుంబిని కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బులు చెల్లింపు జరిగిందని, వరుణ్ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కు డ్రగ్స్ సరఫరా చేశారు. ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. తన స్నేహితురాలి పేరును తన పేరుగా బ్లెస్సింగ్ మార్చుకున్నారు. తండ్రి బస్సు డ్రైవర్ కావడంతో ఆర్థిక సమస్యలు వెంటాడాయి. ఇంటర్ వరకు చదువుకున్న ఒనుహా 2017లో ఫేస్బుక్ లో బ్లెస్సింగ్ అనే మహిళతో పరిచయం ఏర్పడగా బెంగళూరు వచ్చి బ్లెస్సింగ్ అనే స్నేహితురాలి బట్టల దుకాణంలో ఒనుహా పనిచేస్తున్నట్టు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. నగరంలో సంచలనంగా మారిన నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. రాజ్ న్యూస్ చేతికి చిక్కిన డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో ఈ కేసుకు సంబంధించి మొత్తం 20 మంది నిందితులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో 7 పెడ్లర్లు, 13 మంది కన్స్యూమర్లు ఉన్నారు. A10 గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, అయితే ప్రస్తుతం ఈ రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించిన ఇష్యూ ఏమైతే ఉందో దీంట్లో అంటే నార్సింగ్ డ్రగ్స్ కేసులో దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్ గా రాజ్ న్యూస్ దగ్గర ఉంది. దీంట్లో ఉన్న అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తే ఈ డ్రగ్స్ కేసులో మొత్తంగా 20 మంది నిందితులను గుర్తించారు. అలాగనే దీంట్లో 7 ప్లెండర్లు అంటే 20 మందిలో 7 డ్రగ్స్ అమ్మేవాళ్ళు, 13 మంది కన్జ్యూమర్లు అంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళగా గుర్తించారు. సో ఇదే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడిని దీంట్లో A10 గా గుర్తించి తెలుస్తోంది. అంటే నైజీరియన్ హైదరాబాద్ తర్వాత ఢిల్లీ పలు ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ అమ్ముతున్నట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ఎబోకా, బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతమ్, వరుణ్ ద్వారా ఈ డ్రగ్స్ అమ్ముతున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అంటే టెండర్ కు సంబంధించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకొని ఇప్పటి వరకు కూడా దాదాపు అని గమనిస్తే 20 సార్లు హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మారని, ఎవరైతే టెండర్లుగా పెట్టుకున్నారో వాళ్లకు 10 లక్షల రూపాయల వరకు కూడా డబ్బులు అందజేసినట్టు కూడా ఇప్పటికే గుర్తించారు. దీంట్లో గౌతమ్ అనే డ్రగ్స్ పెండర్ ద్వారా ఆంధ్రాకు కూడా మనం చూస్తా ఉన్నాం. గౌతమ్ అనే వ్యక్తి ద్వారా రాజమండ్రి, హైదరాబాద్ అలాగనే ప్రకాశం జిల్లాకు కూడా ఈ డ్రగ్స్ సప్లై చేసినట్టు కూడా ఇప్పుడే పోలీసులు గుర్తించారు. మొత్తంగా చూస్తే కమిషన్ రూపంలో ఎవరైతే దీంట్లో డ్రగ్స్ పెండర్స్ ఉన్నారో కమిషన్ రూపంలో దాదాపుగా 9 నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా వాళ్లకు ఇప్పుడు ఇచ్చినట్టు కూడా దీంట్లో రిమైండ్ రిపోర్ట్ లో ఉంది. దీంట్లో బండ్లగూడలో ఉన్న లుంబిని కమ్యూనికేషన్ ద్వారా ఈ డబ్బులను నైజీరియా నుంచి పంపించి వాళ్ళ ద్వారా డ్రగ్స్ ను అమ్ముతున్నట్టు తెలుస్తా ఉంది. దీంట్లో దాదాపుగా 20 సార్లు డ్రగ్ అమ్మిన నేపథ్యంలో మరి ఈ 20 సార్లు డ్రగ్ ఎవరెవరు పంపించారు, ప్రకాశం జిల్లా తర్వాత అలాగే రాజమండ్రి, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్ అమ్మిన తెలుస్తా ఉంది. మన హైదరాబాద్ విషయానికి వస్తే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట,
గచ్చిబౌలిలోని కొన్ని ప్రాంతాలకు కూడా ఈ డ్రగ్స్ అమ్మినట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అంటే ఎవరెవరు అమ్మారు, దీంట్లో ఎవరెవరు కస్టమర్లు ఉన్న దాని మీద ప్రస్తుతం పోలీసులు ఆరోపిస్తారు. ఎవరినైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన వాళ్ళని పోలీసులు తిరిగి రిమాండ్ తీసుకుంటే పూర్తి సమాధానం తెలుస్తారు పోలీసులు భావిస్తున్నారు. శిరీష. ఓకే ఇన్నారెడ్డి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ డ్రగ్స్ ని నిర్మూలించడానికి ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ ఇంత ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పుడు ఈ కేసులోనే చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఇవన్నీ కూడా మంచి ఫేమస్ ఏరియాలు అని చెప్పొచ్చు. బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, పంజాగుట్ట కానీ. సో వీటిలోనే నైజీరియన్లు డ్రగ్స్ అనేది సరఫరా చేస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా డ్రగ్స్ వ్యవహారంలో చాలా సీరియస్ గా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ అనేది డ్రగ్స్ లెస్ సిటీగా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా అంటే ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చి కూడా వాళ్ళు పట్టుకోవడం జరుగుతా ఉంది. త్వరలో మరి కొద్ది నెలల్లోనే కూడా డ్రగ్స్ దొరికిన పరిస్థితి తీసుకొస్తాము, డ్రగ్స్ లెస్ సిటీగా మారుస్తామని పోలీసులు ప్రత్యేకమైన టీముల ద్వారా నిఘా పెట్టిన నేపథ్యంలో ఇవన్నీ ఒక్కటిగా బయటపడుతున్నాయి. త్వరలో అన్ని గ్యాంగ్ ను పట్టుకుంటామని, అలాగనే గతంలో ఎవరైతే డ్రగ్స్ అమ్మారో వాళ్ళే మళ్ళీ తిరిగి డ్రగ్ పెండర్లుగా ఉండడం, అంటే కన్జ్యూమర్లు పెండర్లుగా మారడం, ఈ డ్రగ్స్ ని వ్యాప్తి చేయడం రకరకాల పద్ధతుల్లో, అంటే ఎయిర్పోర్ట్ లో నిఘా ఉంటుంది కాబట్టి బస్సు ద్వారా తర్వాత ట్రావెలింగ్ అనేది గుర్తు తెలియకుండా తీసుకురావడం చూస్తున్న పరిస్థితి. మొత్తం మీద నైజీరియాలో కీలకమైన కాబట్టి నైజీరియా మీద నిఘా పెట్టి పూర్తి స్థాయిలో డ్రగ్ ను సమూలంగా హైదరాబాద్ లో డ్రగ్స్ లెస్ సిటీగా మారుస్తామని పోలీసులు చెప్తున్న దాని మీద, అలాగే నార్కోటిక్ టీం కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తా ఉంది. తర్వాత పూర్తి స్థాయి నిఘా పెట్టి ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ ను అమ్మకుండా చూస్తారు పోలీసులు ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఈ అంటే నార్కోటిక్ పోలీసులు, ఎస్ఓటి పోలీసులు, తర్వాత తెలంగాణ పోలీసులు పెట్టే నిఘా వల్ల ఇవన్నీ బయటపడతా ఉన్నాయి. శిరీష. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.